నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పదిహేను మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. చొప్పదండి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. జమ్మికుంటలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్. బీజేపీ అభ్యర్థులను ఆదరించాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. జోరందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పాత్ర ప్రత్యేకమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. అవినీతిపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. గుమ్లాపూర్లో హెలికాప్టర్ దిగిన సీఎంకు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రామడుగులో 45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 5 కోట్లతో గంగాధర మండలం మధురానగర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షతన గుమ్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట సమావేశం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కరీంనగర్ నుంచే తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. 2004లో జిల్లాలో జరిగిన సోనియా గాంధీ సభలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఇక్కడి నాయకులు ఆమె దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. అప్పుడే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై హామీ ఇచ్చిన సోనియా గాంధీ 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాల్సిన కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దశలవారీగా హామీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 15 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాకున్న ప్రాధాన్యత, ఈ కరీంనగర్ జిల్లా నుంచే మొదలైన తెలంగాణ మలి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. ఆనాడు 2004 సంవత్సరంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర ముఖ్యమైన నాయకులందరూ కలిసి, పెద్దలు జీవన్ రెడ్డి గారు అందరూ కలిసి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి సమావేశాన్ని కరీంనగర్ గడ్డ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఈ కరీంనగర్ జిల్లా ప్రజల యొక్క భావోద్వేగం, కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్టుగా నాడు నాయకులు ప్రదర్శించడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, మీ పోరాటం నాకు తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ గడ్డ మీద నుంచే సోనియా గాంధీ గారు మనకు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయినా, తెలంగాణలో పార్టీ ఒడిదొడుకులను ఎదుర్కొన్న, కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన
ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజల స్పందనను చూసి 2004లో మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకులు, పెట్టుబడిదారులు ఎన్నో రకాలుగా అడ్డంకులు, అవాంతరాలు సృష్టించిన వాటన్నింటినీ అధిగమించి సర్వం త్యాగం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్షను సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర రూపంలో మనకిచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పాలన జిల్లాలో అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. గత ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మీ అందరి ఆశీర్వచనంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ 13 శాసనసభ స్థానాల నుంచి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలే నిర్లక్ష్యానికి గురైందో, అది ఇరిగేషన్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అనుభవజ్ఞులైన ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ జిల్లాను అగ్రగామిని ఉంచేటువంటి ఒక ప్రయత్నం గౌరవ శాసనసభ్యులు మేము అంతా కలిసి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీ అందరూ గమనిస్తా ఉన్నారు, ఇన్ని కార్యక్రమాలు నేరుగా పేద ప్రజలకు వారి దగ్గరికి చేరుతున్నటువంటి కార్యక్రమాలు ఇన్ని జరుగుతున్నా మన ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే విధంగా, రాజకీయాల్లో ఇటువంటి ఓపిక లేని విధంగా అసహనంతో మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలను చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. మేడారం జాతరకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని వసతులు కల్పించినట్టు చెప్పారు. ఏదైతే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచి మొదలు పెడితే కొండగట్టు అంజన్న నుంచి మొదలు పెడితే గోదావరి తీరాన ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గోదావరి తీరాన శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానము, అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ లక్ష్మీనరసింహ దేవస్థానానికి ఉద్యమంలో భాగంగా వచ్చి ఇక్కడ 500 కోట్ల రూపాయలు ఇస్తా ప్రభుత్వం వచ్చిన కారణాన 2014 నుంచి 18-23 వరకు ఒక్క పైసా కూడా ఆ ధర్మపురి లక్ష్మీనరసింహ దేవస్థానానికి ఎలాంటి అభివృద్ధి చేయాలని పరిస్థితిలో పడ్డ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఇక్కడ మా ధర్మపురి ప్రజల పక్షాన 2009 నుంచి ఓడినా గెలిచినా ఆ ప్రజలు నమ్ముకునే నరసింహస్వామి దయతోని ఈరోజు శాసనసభ్యుడిగా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక చిన్న మనవి అన్న, రేపు రాబోయే గోదావరి పుష్కరాల లోపల బాసర టు భద్రాచలం వరకు పెద్ద ఎత్తున మీరు నిధులు ఇచ్చి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసే విధంగా గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి మీరు మొన్న జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర లోపల కోట్లాది భక్తులకు ఇబ్బంది కాకుండా ఆ తమ్ముల గద్దలు గొప్పగా పునర్నిర్మాణం చేసిన సందర్భం లోపల ఈ యొక్క ఆలయాలకు విషయం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మనవి చేసుకుంటూ సీఎం సహకారంతో చొప్పదండి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని పెంచేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ్యులు గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఒక చదువుకున్న వ్యక్తిగా మీ మధ్యలో ఉండి ఒక యువకుడిగా వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చినా నేను ప్రజల మధ్యలో ఉండి పని చేస్తానని ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడి డిగ్రీ కళాశాలను తీసుకొచ్చారు. ఇక్కడ చదువుతా ఉన్న పిల్లలకు నైపుణ్యత పెంచాలని
ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో కోరి ఈరోజు ఈ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకురావడం జరిగింది. నా మీద ఎంతో నమ్మకం కొద్దీ సరిగ్గా 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్కు పెద్దగా ఆదరణ లేనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో వారు ముఖ్యమంత్రి అయితే ఈ చొప్పదండి నియోజకవర్గం మాకు సాగునీటి రంగంలో కానీ తాగునీటికి కానీ ఇటు మౌలిక వసతుల కల్పన కోసం గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నియోజకవర్గాన్ని ఏనాడు కూడా పట్టించుకోలేదు. కానీ మన అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అతి కొద్ది నెలల్లోనే ఈ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. సార్ మా నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, మీరు ఖచ్చితంగా మంజూరు చేయాలంటే డిగ్రీ కాలేజే కాదు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ శాంక్షన్ ఇస్తున్నా, పోస్టులు ఇస్తున్నా అని చెప్పి శాంక్షన్ చేసింది. ఈ నియోజకవర్గంలో ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. జమ్మికుంట మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే అద్భుతంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో జమ్మికుంట అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అనంతరం గెలిచాక పార్టీతోనే ఉంటూ పట్టణ అభివృద్ధికి పాటుపడతానని 30 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రైతులు పుట్టుమని సంబంధించారు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు దోసుకున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆవురమనేటే ఉన్నారు. ఎప్పుడు అధికారం చేస్తారని అధికారం వచ్చి పుట్టుకుని చంపుతున్నారు. రైతులు ఇచ్చిరా ఇప్పుడు నేను నచ్చిపోయారు తీసుకోండి అందరూ కూడా పైసలు మనీ తీసుకోండి కానీ ఓటు మాత్రం పెట్టేస్తారు ఈ పైసలు వద్దనుకుంటే తీసుకొచ్చి మా వాళ్ళకి మాకేమైతే మీరు తీసుకోండి తీసుకోండి కదా మరి మోదాలు పైసలు ఇవ్వక మోదాలు వీళ్ళందరూ గుణవంతులు, వాళ్ళంతా ధనవంతులు. వీళ్ళ కోటేస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళ కోటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి. వాళ్ళు మీ దగ్గర ఉన్నా మీరు వాళ్ళ దగ్గరకు ఉన్నా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు పైసల గురించి ఆలోచిస్తున్నారు, మేము జమ్మికుంట ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం. అవునా కదా? వాళ్ళు కబ్జాలు చేస్తారు, మేము కబ్జాలు ఆపుతాం. వాళ్ళు అక్రమాలు చేస్తారు, మేము అక్రమాలు ఆపుతాం. వాళ్ళు అవినీతి నిజాయితీ పరులం. మా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నేను ఇన్ని సంవత్సరాలే మీరు చూస్తున్నారు, ఇవాళ నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 5, 6, 7 వార్డుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 6వ వార్డులో గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. స్థానిక పెద్దమ్మ ఆలయం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు ఆటో నడిపి కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. హుస్నాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని, మరింత ఉత్సాహంగా అభివృద్ధి చేసేలా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, రూరల్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
వేములవాడ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 12 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధికి నయా పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ 7వ, 8వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా విప్ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వేములవాడ ప్రగతిని నిర్లక్ష్యం చేశాయన్నారు. గత ప్రభుత్వం చేయని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. తిప్పాపూర్లో మూలవాగు బ్యూటిఫికేషన్ కు 86 లక్షల రూపాయలు మంజూరు చేశామని, లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని తెలిపారు. తిప్పాపూర్ బస్టాండ్ను తొలగించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నిస్తే తాను అడ్డుకున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 1.60 కోట్లతో బస్టాండ్ను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి గతంలో నయా పైసా రాకపోయిందని, ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డిరాజు, పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్ అభ్యర్థి సాగరం వెంకటస్వామి పాల్గొన్నారు. నిధులు వరదలాగా తెస్తానన్నాడు నిన్న మిత్రుడు. ఇక్కడ మీటింగ్ అయినట్టు నిధులు వరదలాగా తెప్పిస్తా కేంద్రం నుండి అని. కేంద్రంలో లేదా బీజేపీ తెచ్చిరామ్మా? ఇప్పటికమ్మా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది. ఇప్పుడు బ్రిడ్జి అంటూ రాలేదు. ఈరోజు ఆ 10 ఏళ్ళల్లో మన బస్ స్టాండ్ పోతుంటే ఎవరు ఆపారో మీకు తెలుసు. నేను ఎక్కువగా తను అన్నాడు ఓపికతో ఉంటాను, వాళ్ళు ఒకటి అన్నారని నేను 2 అనే ప్రయత్నం చేసి మన ప్రాంతానికి వెనక్కిపోతాను ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇప్పుడు జవాబు చెప్పాలమ్మా. ఈ 2 ఏళ్లల్లో తిప్పాపూర్ బ్రిడ్జి పనులు ప్రారంభం చేసినా లేదా? ఆ 10 ఏళ్ళ పడవడ్డ బ్రిడ్జి పని మొదలైందా లేదమ్మా? అప్పుడు 3 సార్లు కూలిపోయింది. తిప్పాపూర్కు ఎలాంటి కీడు రాకుండా చూడు తల్లని పోయినా ఎవరైనా పోషమ్మ దగ్గర పోయినా నాయకులు అవే తిప్పాపూర్ పోషమ్మకి దండం పెట్టుకుంటున్నారా? నా ఎన్నికలప్పుడు సరిపోనం వాళ్ళు తీసిర్రు, లోపల చూసిన అమ్మవారి ప్రసాదం కూడా ఉంది. ఆ తిప్పాపూర్ పోషమ్మ తల్లిని దండం పెట్టుకుంటూ నేను ఒక్కొని. ఇంత నియర్ ఎమ్మెల్యే ఉన్నారా? ఇంత డియర్ ఎమ్మెల్యే ఉన్నారా? ఇంత ఫ్రెండ్లీ ఎమ్మెల్యే ఉన్నారా? అమ్మ మీ దగ్గర చూడ దగ్గర ఇంత దగ్గర ఉన్నటువంటి మన వాళ్ళు గెలిస్తే లాభమా, లేకపోతే నడిస్తే కాళ్ళ కట్టడం గెలిస్తే లాభమా? పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే విజయరమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 0 వడ్డీ రుణాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజాదరణ పొందాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు వార్డుల ప్రజలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శివారి ప్రాంతంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఉండదు. ఇవాళ పెద్దపల్లి ఆర్డీఓ కేంద్రంలో మనం దాదాపు 18 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాం. ఇవాళ చందపల్లి దగ్గర దాదాపు 10 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకును ఇవాళ పనులు స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఇవన్నీ జరిగిపోతే రాబోయే 6 నెలల తర్వాత పెద్దపల్లి పట్టణంలో ఎక్కడెక్కడ పైపు లైన్లు లేవు, ఎక్కడెక్కడ తాగునీటి సమస్య ఉంది, అవన్నీ చేసుకోబోతా ఉన్నాం. అదే కాకుండా వాటితో పాటు మనం ఇక్కడే ఉన్నటువంటి కూనారం రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్ పూర్తి చేసుకున్నాం. మరి ఏదైతే 150 కోట్లతోని కూనారం బ్రిడ్జ్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉందో ఆ బ్రిడ్జికి సంబంధించి మన ల్యాండ్ యాక్విజిషన్ కోసం కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి నెల రోజుల కిందనే 21 కోట్లు రిలీజ్ చేసుకున్నాం. ఇలా ల్యాండ్ యాక్విజిషన్ కూడా దాదాపు పూర్తి కాబోతా ఉంది. రాబోయే 6 నుండి 8 నెలల
బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు మరి పెద్దపల్లి పట్టణంలో మీకు తెలియని కాదు, బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నేతలు దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో తిరిగి బీఆర్ఎస్ లోకి చేరారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఓట్ల కోసం బెదిరించే వ్యక్తులు రేపు గెలిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రతి వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరందరూ పోయి చూసుకోవాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ వార్డులో 5 పైసలు పనిచేయాలి. కానీ ఇప్పుడు మేమున్నామని చెప్పి మొదలుపెట్టి ఎలక్షన్ కోడ్ ఉండడం కూడా పనిచేస్తా ఉన్నారు. అది తప్పది. ఎలక్షన్ డేట్స్ ఒకసారి, ఎలక్షన్ తేదీలు ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత అట్లా పనిచేయటం అనేది అది తప్పు విషయం. దానిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా పని చేసుకోవచ్చు, కానీ ఎలక్షన్లు జరిగే సమయంలో మరి ఇటువంటి పనులు చేయటం అనేది అది నిషిద్ధమైనటువంటిది. అందుకే ఒకసారి మీరు గమనించాలి. ఇప్పుడు ఎలక్షన్ తర్వాతనే చేయవచ్చు కదా. ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో చేయటం అనేది వాళ్ళ తొందరపాటుకు అది నిదర్శనం. అంటే ప్రజల్ని ఏమార్చాలి, మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. విచిత్రమైన కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది. ఎమర్జెన్సీ పాలన అని ఎందుకు అంటున్నానంటే, ఇళ్లలో చొరబడుతున్నారు, వాళ్ళే మనుషుల్ని తీసుకొని వస్తున్నారు, కండువలు వేస్తున్నారు, వాళ్ళే మా పార్టీ అంటున్నారు, మాట్లాడుతున్నారు, ముచ్చట చెప్తున్నారు, నువ్వు సపోర్ట్ చేయాలి, నేనే మనిషి అని చెప్తున్నారు. అంటే ఎమర్జెన్సీలో ప్రెస్ మీడియా మిత్రులు కూడా 4th ఎస్టేట్ కూడా మాకు కావాల్సిన న్యూస్ కాదు, వాళ్ళే ప్రొపగండా చేసేటట్టు. అంటే ఏది కూడా స్థానికంగా రూలింగ్ గా పార్టీ ఉన్న వాళ్ళకి సపోర్ట్ గా మా న్యూస్ వస్తే కట్ చేయడం, ఎడిట్ చేయడం, ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మాకిచ్చిన అంటే ఇక్కడ నిజంగా కాన్స్టిట్యూషన్ ఉందా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మేము కూడా 10 ఏళ్ళు రాజకీయం చేసినాం. ఏ ఒక్కసారి కూడా ప్రజల రైట్స్ ని కొనగొనలే. ఏ రోజు కూడా మేము విచ్చలవిడిగా ఇలా ఇళ్లలో దొరబడి మనిషిని లాక్కొని వచ్చి కండువాలు కప్పిన చరిత్ర లేదు. ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 1వ వార్డు జ్యోతినగర్లో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల పాలనలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించి పురుషుల నుండి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఫ్రీ స్కూటీ ఇస్తారని ఇవ్వకుండా లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నట్లు చెప్పారు. జ్యోతినగర్ అభివృద్ధి విషయంలో ఏమైనా తప్పు జరిగితే క్షమించాలన్నారు. కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదని ఉన్న పథకాలకు కూడా తీసివేశారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే జ్యోతినగర్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. నేనే మంచి బ్రహ్మాండమైన సౌలతులు మీ అందరినీ కూర్చోబెడుతుంటే ఈ రకమైన అవస్థ మీకు కూడా ఉండబోతుంది. కాకపోతే మీకు యాదికి ఉండాలి, నేను మంత్రిగా ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన మీద కాంగ్రెస్లు బీజేపీలు ఒకటే అంటుండే. ఎప్పుడు అంతా వీళ్ళు సిరిసిల్లకు, సిద్దిపేటకు, గజ్వేల్కి అడ్డగొంట పోతున్నారు, మొత్తం దోసుకపోతున్నారు, ఊడ్చి పెడుతున్నారు అని అప్పటికే చెడతిట్టుడు తిరుగుతుండే. మీకు తెలుసు, రాష్ట్రం అంతటా ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి కానీ ఇంకోళ్ళు కానీ వీరు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకే చేసుకుంటున్నారు, బయట చేస్తలేరు అని చెప్పి ఒకటే తిరిగి మన మీద దాడి చేసిన విషయం కూడా మీకు తెలుసు. దాంతోనేమన్నా అక్కడక్కడ కొద్దిగా మరి మిగిలిపోయిన సమస్యలుంటే వాటిని చేయలేకపోయినా కావచ్చు, కానీ అంతేగాని జ్యోతినగర్ మీద నాకేదో ప్రేమ లేకనో చేసే కాడికి కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఇప్పుడే నేను ఇక్కడ ఉండే మా అక్కని అడిగిన, అమ్మ మరి 2,500 నెలకు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 2 ఏళ్ల కిందట చెప్పిండ్రు, వస్తుందా అని అడిగిన. లేదు బిడ్డ వస్తలేదు, గవే 2,000 వస్తున్నాయని చెప్పింది. ఏ 2,000? కేసీఆర్ రాకముందు 200 ఉన్నది, మరి తర్వాత 2,000 రూపాయలు కేసీఆర్ గారు చేసింది. ఇక్కడ బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉన్నారా? అందరు బీడీలు చుడతారా? మరి ఒక్కసారి యాద్ చేసుకోండి,
కేసీఆర్ రాకముందు బీడీలు చుట్టేటోళ్ళు పట్టించుకున్నారా? ఎన్నడూ పట్టించుకోలేదు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం 20 వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరగా చెల్మెడ లక్ష్మీనరసింహారావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిమ్మశెట్టి విజయ్కు మద్దతుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో విజయ్ కీలక పాత్ర పోషించారని, ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థుల మాయలను తిప్పికొట్టాలన్నారు. 12వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 12వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేను ఈరోజు చెల్మెడ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదంతో ఈ 12వ వార్డులో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి ఈరోజు గడప గడపకు మా తల్లులు అక్కల ఆశీర్వాదం కొరకు ఇంటింటికి వెళ్ళి మరి కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది. మరి గతంలో ఈ వార్డు నిర్లక్ష్యానికి గురైంది. మరి ఇక్కడ పోటీ చేసి గెలిచిన వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి ఈ యొక్క వార్డులోని ప్రజలంతా కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి గతంలో 2 సార్లు కౌన్సిలర్గా పనిచేసిన నాకు మరి అన్ని అంశాలపై, అన్ని సమస్యలపై అవగాహన ఉండి ప్రతిదీ కూడా సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తా అని చెప్పి ప్రజలందరూ కూడా మాటిస్తూ మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి దీవించి మరి నన్ను ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేయాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. స్థానిక 20వ వార్డు అంబేద్కర్ నగర్ నుంచి సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోనారావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన జ్యోతి షరీఫ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చెల్మెడ లక్ష్మీనరసింహారావు కోరారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు అభ్యర్థి సందుల మహేశ్వరి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తప్పకుండా ఈసారి మున్సిపల్ బంగ్లా పైన టీఆర్ఎస్ జెండా ఎగరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20వ వార్డు నుండి సోదరుడు షరీఫ్ గారు వారితోని సుమారుగా ఒక 100 మంది యువకులు కానీ మహిళలు కానీ అందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి వారికి బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. వేములవాడ నియోజకవర్గంలో వివిధ వార్డులో పనిచేసి నా వంతు కృషి నేను చేస్తాను. మరి తద్వారా మరి బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఒక్కసారి వేములవాడ మున్సిపాలిటీలో ఎగరాలి అనే ఒక సంకల్పంతో రావడము చాలా సంతోషకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ పట్ల చాలామంది ప్రజలు మమ్మల్ని మోసం చేశారనే భావన మరి అందరిలో ఉంది. తప్పకుండా మేము దానికి ధీటైన జవాబు ఓటు ద్వారా చెప్పుతామని వారందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. తప్పకుండా మరి ఓటర్లు కూడా గమనించాలి ఏం మోసం చేసినారు, ఇప్పటివరకు ఏం జరిగిందనేది. గత మరి 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఈ 2 నెలల్లో ఏం అభివృద్ధి, ఏం చెప్పినారు, ఏం జరిగింది అనేది అందరూ కూడా బేర చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖన్లో వారు మీడియాతో మాట్లాడారు. 3వ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చేలా పార్లమెంట్లో బిల్లు పెట్టిందన్నారు. 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని, పని గంటలు పెరుగుతాయని చెప్పారు. కార్మిక సంఘాలు కూడా కార్మికుల పక్షాన ప్రశ్నించలేని స్థితిలో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, సదానందం, తుమ్మల రాజారెడ్డి, నూనె కుమ్రయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, కృష్ణ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం కావాలని కార్మిక వర్గం పోరాడి సాధించుకుంటే ఇవాళ ఈ కోడుల ద్వారా ఎన్ని గంటలైనా పనిచేయించుకునే అవకాశం ప్రభుత్వానికి, యాజమాన్యానికి వస్తూ ఉంది. అట్లనే రేపు కార్మికులు, ఉద్యోగులు కానీ ఎవరైనా ఒకసారి అపాయింట్ అయితే, పర్మనెంట్ అయితే
వాళ్ళకి 60 సంవత్సరాలు వరకు తీసేసే హక్కు లేదు. కానీ ఇవాళ అట్లా కాకుండా కాలపరిమితి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంతో వాళ్ళకి ఎంత యాజమాన్యానికి అవసరం వస్తే అంతకాలం తీసుకొని వాళ్ళను ఉద్యోగం తీసేసేటటువంటి అవకాశం కూడా ఈ చట్టాల్లో ఉంటుంది. 12వ తారీఖు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఈ రోజున ఏఐటిసి భవన్లో కూర్చొని మాట్లాడుకొని కార్మికుల భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి కార్మిక సంఘాలన్నీ నిర్ణయించి మరి కేంద్ర ప్రభుత్వం మోడీ కొందరికి అదానాలకు కట్టబెట్టే విధానంగా చేస్తున్నాడు. మోడీ ప్రభుత్వం మీద వెంటనే ఒక దిగి రావాలని ఉద్దేశంగా మరి కార్మికులను ఉద్దేశించి కార్మికుల వెంటే ఉంటున్న కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై 12వ తారీఖు నాడు సమ్మె చేస్తున్నాం. కోర్టు రద్దు చేయాలని పెట్టినాం, మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని పెట్టినాం, ఇలా బినామీ పేర్లను సవరించాలని పెట్టినాం, ఫెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇమీడియట్లీ దానికి కోలిండాలజేషన్ అమలు చేయాలని పెట్టినాం. ఇట్లా ఒక 10-12 డిమాండ్లు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్ణయం చేసి ఈ డిమాండ్ల మీద సమ్మెలో వెళ్తున్నాం. అందుకే ఫిబ్రవరి 12వ తారీఖు నాడు సమ్మెను సింగరేణి కార్మికులు ఎవరు చెప్పిందనో చెప్పలేదనో వాల్ పోస్టులు ఏదని చెప్పి దయచేసి మీరు డ్యూటీలకు వెళ్ళొద్దు. ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా మీకు మేము కలవకపోవచ్చు. అందుకని ఖచ్చితంగా ఈ సమ్మె రద్దు అయ్యే ప్రసక్తి, క్యాన్సిల్ అయ్యే ప్రసక్తి ఉండనే ఉండదు. ఫిబ్రవరి 12 ఏ ఒక్క కార్మికుడు కూడా గతంలో సమ్మె చేసినట్టుగా మరొకసారి సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేసి మన హక్కులు నిలబెట్టుకోవాలని చెప్పి జేఏసీ పక్షాన, సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ స్థాయిలో 2 రోజులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో అనేక మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనబర్చారు. ఈ క్రీడా పోటీలను పెద్దపల్లి జిల్లా డివైఎస్ఓ సురేష్ పరిశీలించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, ఎంఈఓ రాజయ్య, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ విభాగాలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్జీఎఫ్ కార్యదర్శి ప్రణయ్, మధుకర్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. డివిజన్ పరిధిలో కొద్ది రోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్న 7 నిందితులను పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 15 తులాల బంగారం, 30 తులాల వెండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. లాస్ట్ 2 months నుంచి మనకి ఒక సిరీస్ ఆఫ్ చైన్ స్నాచింగ్, రాబరీ అండ్ థెఫ్ట్ కేసు జరిగింది మెట్టపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో. సో దీనికి సంబంధించి మనం 6 కేసు రిజిస్టర్ చేసాం. కేసెస్ 123/25, 423/25, 424/25, 10/26, 24/26, 27/26 మొత్తం కలిపి దీంట్లో 22 తులా of gold was theft and 32 తులా of silver was theft. దీనికి డిటెక్ట్ చేయడానికి అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మెట్పల్లి సబ్ డివిజన్ ఆఫీసర్ రామ్లు వాళ్ళ డైరెక్షన్ కింద 4 teams మనం పెట్టినాము. ఒకటి టీంలో సిఐ మెట్పల్లి,
సెకండ్ టీంలో మెట్టిపల్లి ఎస్ఐ, థర్డ్ టీంలో నవీన్ ఇబ్రాహీంపట్నం ఎస్ఐ అండ్ ఫోర్త్ టీంలో అనిల్ మల్లాపూర్ ఎస్ఐ యువర్ డిప్లాయ్డ్. అందరూ చాలా కష్టపడి ఈ కేసుకి డిటెక్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 20 అడుగుల వెంకటేశ్వర స్వామి 3D సైకత శిల్ప ప్రదర్శనను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా నంబి వేణుగోపాలాచారి కౌశిక హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ స్వామివారిని దర్శించుకున్నారు. పట్టణ ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రోగ్రాం ఆర్గనైజర్ వేముల ఉమారాణి కోరారు. ఈ సంకల్పం అనేది నాకు కొద్దిగా వచ్చింది. రాగానే నేను వేణయ్య గారి దగ్గరికి వెళ్ళాను. ఒక పేపర్ తీసుకొని, అయ్యా నేను ఇది చేయాలనుకుంటున్నా, మీ సంకల్పం ఎలా ఉంటుంది అంటే, అమ్మ నేను ఎంత బిజీలో ఉన్నా కూడా నువ్వు చేసుకో, ఇది బాగానే ఉంటుంది అని తను చెప్పాడు. తను చెప్పగానే మన శిల్పి బాలాజీ వరప్రసాద్ గారు నేను ఇలా అనుకుంటున్నాను, మరి వెంకటేశ్వర స్వామిని నేను నిలపాలనుకుంటున్నాను జగిత్యాల్లో అంటే, అమ్మ నేను 21 అడుగు వెంకటేశ్వర స్వామిని నేను నిలిపిస్తాను అని చెప్పేసి తను ఒకే ఒక మాట ఆ రోజు అన్నాడు. నేను ఇంత పెద్దగా అనుకోలేదు, నాది చిన్నది, ఏదో నిలబెట్టాలి అనేది ఏదో 5, 6, 9, 7 అడుగులతో అనుకున్నా. నేను 21 అడుగుల వరకు తీసుకొచ్చి నన్ను జగిత్యాల్లో నిలబెట్టిన వ్యక్తి అంటే తను. జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు ఎమ్మెల్సీ రమణ. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల స్వార్థపూరిత రాజకీయాలతో కలుషితం అయిందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తామన్నారు. 2029లో అధికారం బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భాష తరహాలోనే ఆ పార్టీ నాయకుల భాష ఉందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు దావా సురేష్, పట్టణాధ్యక్షులు ఐల్నేని వెంకటేశ్వరరావు, సాగర్ రావు, యువ నాయకులు ఎల్ కార్తికేయ, ఒళ్ళెం మల్లేశం పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందులో ప్రధానంగా పురపాలక సంఘ, నగరపాలక సంఘానికి జరుగుతున్నాయి. గత నెల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి మొత్తం జిల్లాలో ఉండేటువంటి కార్పొరేషన్లు, అదేవిధంగా పురపాలక సంఘాలు, వాటిని అన్ని విధాల ప్రయత్నం చేసి ఏ కార్యకర్తల కష్టాల మీద మనం వివిధ స్థాయిలకు వెళ్తామో, పార్టీ బలోపేతం చేస్తామో అటువంటి కార్యకర్తలను ప్రజల్లో ఆదున్నటువంటి గుర్తించి టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యతలు చెప్పని అందరికీ వారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీతో, ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని దుబ్బవాడలో గల రేషన్ షాప్ నుంచి నిజామాబాద్ వైపు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కమ్మరిపల్లి వద్ద పట్టుకున్నట్లు నిజామాబాద్ సివిల్ సప్లై అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి బియ్యం అమ్మిన రేషన్ షాప్ డీలర్ పైన కేసు నమోదు చేశారు. అనంతరం రేషన్ షాప్ లో తనిఖీలు నిర్వహించగా మరొక 25 క్వింటాల బియ్యం తక్కువ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు మార్నింగ్ 5 o'clock కమ్మర్పల్లి ఏరియాలో ఒక టాటా ఎస్ పట్టుకున్నారు. పీడిఎస్ బియ్యం అవి, అందులో కెర్నల్స్ కూడా ఉన్నాయి కాబట్టి పీడిఎస్ బియ్యంగా గుర్తించడం జరిగింది. అవి అక్కడ డ్రైవర్ని ఇంట్రాగేషన్ చేస్తే ఆ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రేషన్ షాప్ ఆయనకు ఇచ్చిన ఆ బియ్యం ఆయన ధర్మాబాద్ తీసుకొని పోతున్నాడు. ఆ బియ్యము అవి పీడిఎస్ బియ్యం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా 55 క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది. 55 బ్యాగ్స్ 55 క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది. అంటే ఈరోజు ఒక 20 క్వింటల్స్ వరకు 21 క్వింటల్స్ వరకు అక్కడ పట్టుకోవడం జరిగింది. మిగతా ఈ నైట్ షిఫ్ట్ చేసింది నేను కాబట్టి అవి షార్టేజ్ వచ్చినాయి. ఇక్కడ వాస్తవం అని ప్రూవ్ అయింది. తర్వాత ఇవే బ్యాగులు అక్కడ దొరికినాయి, సేమ్ బ్యాగులు అక్కడ దొరికినాయి కాబట్టి ఈయనవే అని ప్రూవ్ అయింది. ఎవిడెన్స్ ఒకటి, బ్యాగ్స్ కూడా సేమ్ కాబట్టి
అందులో దాని మీద నెంబర్స్ రైస్ మిల్ అంతా సేమ్ కాబట్టి రైస్ మిల్ పేరు అనేది సేమ్ కాబట్టి ఇక్కడివే బియ్యం అనేది ప్రూవ్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక కేసు అక్కడ కూడా ఒక కేసు తీసుకొని ఈయన మీద యాక్షన్ తీసుకొని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇక ఫర్దర్ కేసు ఫాలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సుంకే రవిశంకర్ ను పోలీసులు ఈ రోజు ఉదయం హౌస్ అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉందని ముందస్తు సమాచారం మేరకే ఆయనను ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తనను హౌస్ అరెస్టు చేసిన క్రమాన్ని సుంకే రవిశంకర్ ఖండించారు. ఎన్నికల వేళ తనను ప్రచారానికి వెళ్లకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన పేరుతో ఇలా అడ్డుకోవడం తగదని మండిపడ్డారు. సీఎం బహిరంగ సభ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోటో లేకపోవడం పట్ల స్థానిక జిల్లా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వెలిచాల రాజేందర్ రావు వర్గీయులు ప్రోటోకాల్ను విస్మరించారని పలువురు ఆరోపించారు. ఈ ఘటన జిల్లా నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరును మరోసారి బహిర్గతం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదిహేను మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. చొప్పదండి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. జమ్మికుంటలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్. బీజేపీ అభ్యర్థులను ఆదరించాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. జోరందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.